ఈరోజు మనము డాబా స్టైల్‌లో పన్నీర్ కర్రీ ఎలాగ చేయాలో చూద్దాము. ఇది చాలా సింపుల్ చేయటము, అలాగే త్వరగా కూడా అయిపోతుంది. ఏ మాత్రము రెస్టారెంట్ స్టైల్‌కి తీసిపోకుండా ఇంట్లోనే డాబా స్టైల్‌లో అతి తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో పన్నీర్ కర్రీ ఎలాగ చేయాలో చూద్దాం. దీనికోసం అని చెప్పి 5 వెల్లుల్లి రెబ్బలు, అలాగే చిన్న అల్లం ముక్క, పచ్చిమిర్చి కూడా మిక్సీ జార్‌లో వేసేసుకొని అవసరమైతే కొద్దిగా నీళ్లు వేసేసి ఈ విధంగా గ్రైండ్ చేసి పక్కనుంచేసుకోండి. ఇప్పుడు వేరొక మిక్సీ జారులో పెద్దగా తరిగినటువంటి ఉల్లిపాయలు, అలాగే పెద్దగా తరిగినటువంటి 2 టమాటాలు కూడా కట్ చేసి ఈ విధంగానే మెత్తగా గ్రైండ్ చేసేసి పక్కనుంచేసుకోండి. ఇప్పుడు వేరొక ప్యాన్‌లో కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే తీసేసుకోండి. అలాగే పన్నీర్ కూడా 250 గ్రాములు నేను బయట మార్కెట్‌లో దొరికేదే తీసుకున్నాను. కావాలంటే మీరు ఇంట్లో కూడా చేసుకోవచ్చు. కానీ ఈ కర్రీకి బయట దొరికే పన్నీర్ అయితే మీకు చాలా బాగొస్తుంది. దీన్ని పెద్ద ముక్కలుగా కట్ చేసుకునేసి ఈ విధంగా ఆయిల్‌లోనే మనము కొద్దిగా ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు 4 వైపులా కూడా ఫ్రై అయ్యేట్లుగా మనము ఈ విధంగా ఫ్రై చేసేసుకునేసి దీన్ని ఒక ప్లేట్‌లోకి తీసేసుకోండి. ఇది ఫ్రై చేసేటప్పుడు మరీ ఎక్కువ కలర్ వచ్చేట్లుగా ఫ్రై చేయొద్దండి. ఈ మాత్రం కలర్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకొని ఇందులో హాట్ వాటర్ 1 కప్పు వేసేసుకోండి. ఈ హాట్ వాటర్ వేయటం వల్ల ఏమవుతుందంటే పన్నీర్ మనము ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నప్పుడు కొద్దిసేపటి తర్వాత అది హార్డ్‌గా అయిపోతుంది. ఈ విధంగా వెంటనే మనము హాట్ వాటర్‌లో వేయటం వల్ల మనము ఫ్రై చేయటానికి ముందర మనకు ఎంత సాఫ్ట్‌గా అయితే ఉండిందో అంతే సాఫ్ట్‌గా ఉంటుందన్నమాట. ఇప్పుడు వేరొక ప్యాన్‌లోకి బటరు, ఆయిల్ తీసుకొని అందులో జీలకర్ర వేసేసుకునేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ ఈ పచ్చిమిర్చి, అల్లము, వెల్లుల్లి ఉంది కదా! గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా! అది ఇందులో వేసేసుకునేసి మంచి వాసన వచ్చేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే మనము టమోటాలు, ఆనియన్ వేసి గ్రైండ్ చేసాం కదా! ఆ ప్యూరీ కూడా ఇందులో వేసేసుకునేసి తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు పొడి, ధనియాల పొడి, రుచికి సరిపడా కారము, ఉప్పు కూడా వేసేసుకునేసి ఈ మిశ్రమం అంతా బాగా కలిసేట్టుగా ఒక 5 మినిట్స్ ఈ విధంగా కలిపేసుకొని మూత పెట్టేసుకునేసి 5-10 నిమిషాల పాటు ఈ విధంగా ఉడికించేసుకోండి. ఇప్పుడు ఒక క్యాప్సికమ్ తీసేసుకునేసి దాన్ని పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఆనియన్స్ కూడా పెద్ద ముక్కలుగా కట్ చేసుకునేసి వీడియోలో చూపించినట్లుగా ఆల్రెడీ మనము ఫ్రై చేసి వేడి నీళ్ళల్లో వేసుకున్నాం కదా! ఆ నీళ్ళంతా తీసేసి ఈ పన్నీరు ఇందులో వేసుకొని కొద్దిగా ఒక అర గ్లాసు నీళ్లు వరకు ఇందులో వేసేసుకునేసి కలిపేసి ఒక 10 నిమిషాల పాటు ఈ విధంగా మనము మూత పెట్టి ఉడికించేసుకోవాలి. తర్వాత ఒక హాఫ్ నుంచి 1 టీ స్పూన్ వరకు గరం మసాలా, తర్వాత ఫ్రెష్ క్రీమ్ ఒక 3-4 టేబుల్ స్పూన్లు ఇందులో వేసేసుకునేసి కర్రీలో ఇది బాగా కలిసేట్టుగా చేసుకునేసి దీన్ని కూడా మనము మూత పెట్టేసి ఈ విధంగానే ఉడికించుకోవాలి. క్రీమ్ వేయటం వల్ల కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. కావాలంటే మీరు జీడిపప్పు కూడా నానబెట్టి వేసుకోవచ్చు. కానీ ఇంట్లో దొరికే ఇంగ్రీడియెంట్స్‌తో సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో డాబా స్టైలు కర్రీ ఎలాగ చేయాలో చూపిద్దామని నేను అవన్నీ వేయలేదండి. తర్వాత ఇందులోనే కసూరి మేతి, ఫ్రెష్ కొరియాండర్ కూడా వేసేసుకునేసి మనం ఇదంతా కలిపేసామంటే అంతే, మన డాబా స్టైల్ టేస్టీ పన్నీరు గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని మనము రోటీతో కానీ రైస్‌తో కూడా ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనము చాలా సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తోనే మనము చాలా టేస్టీగా తయారు చేసుకున్నాము. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నారీస్ కిచెన్. అలాగే పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేశారంటే నారీస్ కిచెన్లో వచ్చి లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కూడా మీకు దొరుకుతుంది. ప్లీజ్ అండి, లైక్ చేయటం మర్చిపోవద్దండి. అలాగే కామెంట్స్‌లో మీరు ట్రై చేస్తే లేదా చూసినప్పుడు మీకు ఈ కర్రీ ఎలా అనిపించింది అనేది ఒకసారి నాకు కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. మీ వాల్యుబుల్ ఫీడ్‌బ్యాక్ అనేది ఈ ఛానల్‌కు చాలా అవసరం గ్రో అవ్వటానికి. అలాగే ఇది రోటీతో అయితే సూపర్ టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.